వెల్కమ్ టు క్షత్రియబేరి. ఈరోజు మన స్టూడియోలో వైఎస్ఆర్సీపీ సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ గారు ఉన్నారు. వారి దగ్గర నుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి మీకు ఏమైనా ప్రత్యేక ఆసక్తి ఉందా, లేకపోతే ఇన్స్పిరేషన్ వల్ల? చిరంజీవి గారు 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం, ఆ ప్రజారాజ్యం పార్టీలో కొంతమంది ఎడ్యుకేటెడ్ లేడీస్కి తప్పనిసరిగా అవకాశం కల్పిస్తాం, తద్వారా కొంచెం మార్పు అనే సిద్ధాంతంతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే అంటే ఈ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావడానికి ఆయన ముందుకు వచ్చారు కాబట్టి మనవంతుగా మనం కూడా ఎంతో కొంత సేవ చేయాలన్న దృక్పథంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. బేసికల్గా నేను లెక్చరర్గా వర్క్ చేసిండేదాన్ని నేను అంతకుముందు వరకు. ప్రజారాజ్యం సామాజిక న్యాయం అనే అంశంతో ఎలక్షన్లోకి వెళ్ళింది, కానీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీనికి ప్రత్యేక కారణాలు ఏమైనా విశ్లేషిస్తారా? సార్, చిరంజీవి గారు రాజకీయ అరంగేట్రం చేయడం, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం అంటే నిజంగా రాజకీయాల్లో ఒక పెనుమార్పు అనే చెప్పాలి. అంటే ఆయన చేసిన ప్రయత్నం మంచి ప్రయత్నమే, దానికి ఫలితం అయితే రాలేకపోవచ్చు తప్పించి ఆయన చేసిన ప్రయత్నంలో లోపం లేదు. ఈరోజు ఎంతోమంది అంటే రాజకీయాలంటే భయపడేవాళ్ళు, రాజకీయాలు మాకెందుకులే అని సంబంధం లేకుండా ఉండే ఎంతోమంది ఇంటలెక్చువల్స్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, సర్వీస్ చేయాలని ఉన్నా కూడా రాజకీయం అంటే మనం ఎంటర్ అవ్వాల్సిన రంగం కాదు అని భయపడుతూ ఉన్న చాలామందికి ఆ రోజు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడిందంటే అది కేవలం ప్రజారాజ్యం పార్టీతోనే. మీరు ప్రజారాజ్యం పార్టీ తర్వాత ఒకసారి రాజకీయాలని విశ్లేషిస్తే ఎమ్మెల్యేలు అయిన వ్యక్తులు కానివ్వండి, రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, పూర్తిగా కూడా న్యూ బ్లడ్ అనమాట. అంతకుముందు కేవలం అటు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ లేదంటే టీడీపీ పార్టీల్లో వారసత్వంగా పేరెంట్స్ నుంచి అలా అలా కంటిన్యూ అయ్యే రాజకీయాల నుంచి ఒక మార్పు అయితే తీసుకురావడానికి చిరంజీవి గారు ప్రయత్నం చేశారు. కొన్ని కారణాల వల్ల అనుకున్న రిజల్ట్ రాలేకపోవచ్చు, కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన మార్పు కొంతవరకు మాత్రం ఆయన తీసుకురాగలిగారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఆ సమయంలో మీరు ప్రజారాజ్యంలో కాంగ్రెస్లోకి వెళ్లకుండా వైఎస్ఆర్సీపీలోకి అడుగులు వేశారు. కారణం ఏంటి? చిరంజీవి గారు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లోకి విలీనం చేశారో ఇంకా ఈ రాజకీయాలు మనం మింగిల్ అవ్వలేమన్న ఆలోచనతో అప్పుడు ఇంకా రాజకీయాల నుంచి విరమించుకోవాలన్న ఉద్దేశంతో ఆగిపోవడం జరిగింది తప్పించి ఏ రాజకీయ పార్టీలోకి ఎంటర్ అవ్వడం జరగలేదు. తర్వాత మా పార్టీ సుబ్బారెడ్డి గారు పిలిపించడం వల్ల మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యారు. అందులో ఏ సిద్ధాంతాలు మీకు నచ్చి ఆకర్షితులయ్యి అందులో జాయిన్ అయ్యారా? అంటే ఒక ప్రజారాజ్యం పార్టీకి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంపారిజన్ చేసుకున్నట్లయితే ఎవరైనా సరే రాజకీయంలో అధికారంలో ఉండి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళడం వేరు, కొత్తగా ఎలక్షన్స్కి వెళ్ళడం వేరు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నూతనంగా ఆవిర్భవించిందైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నటువంటి ఆశయాలన్నీ రాజశేఖర రెడ్డి గారివి. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటే ఆయన పూర్తిగా కూడా ఆయన పెట్టిన ప్రతి పథకం కూడా అట్టడుగు వర్గాల వారిని ఉద్దేశించి ఎక్కువగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు అందరూ రాజకీయాలు చేస్తున్నారు, కానీ ఈ ప్రపంచ చరిత్రలో రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అని రాష్ట్రం గురించి మాట్లాడుకునేటప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ముందు పరిపాలన, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత పరిపాలన అని మాట్లాడుకునే అంత మహానేత రాజశేఖర రెడ్డి గారు. నిజంగా చూడండి, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్డు కానివ్వండి, ఈరోజు ఈ రెండు పథకాలను పట్టుకుని ప్రజల్లోకి వెళ్తే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రజలు బ్రహ్మరథం పడ్డానికి కారణం ఏంటంటే ఆయన్ని ప్రజలు దేవుడితో సమానంగా కొలిచే పరిస్థితి. అంటే చదువుల విప్లవం తీసుకొచ్చారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విధానం వల్ల. అంటే ఎందరికో అంటే మనం డాక్టర్స్ని కాలేం, అవి మన వల్ల కాని పని, లేదా మనం ఇంజనీర్స్ కాలేం, మనం ఎప్పటికీ కాలం చదువుకోవాలని ఆశ ఉన్నా కూడా అది మన స్థాయి కాదు అని చాలామంది ఆగిపోయేటటువంటి పరిస్థితి.
అటువంటి పరిస్థితుల్లో మరి విద్యార్థుల్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ అండగా నిలబడి ఈరోజు ఎన్నో వేల మందిని డాక్టర్స్ని ఇంజనీర్స్ని చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విధానం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు పెద్దవాళ్ళతో సమానంగా, అంటే జబ్బు చేయడానికి పేదరికమనో లేకపోతే ధనవంతులనో తేడా అనేది ఉండదు కాదు. కాబట్టి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా పెద్దవాళ్ళు ఉన్నటువంటి బెడ్ పక్కనే సామాన్య ప్రజలు కూడా ఉండే అవకాశాన్ని కల్పించి నిజంగా ఎన్నో వేల మందికి జీవితాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పుణికిపుచ్చుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. దాని నుంచి మేము మంచి రిజల్ట్ కూడా తెచ్చుకోగలుగుతున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ కుటుంబంలో చాలామంది ఇది ప్రమాదం కాదు, కావాలని జరిగిన సంఘటన అని చెప్పేసి జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. కానీ ఆ తర్వాత ఆ సిద్ధాంతం ఆ డిమాండ్ అంత చేయలేదు. దీనికి కారణాలు ఏంటి? ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక ప్రత్యేక నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ఎదుగుతూ మరి దేశంలోనే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళే స్థాయికి వెళ్తున్న నేపథ్యంలో అంటే రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాలు కొంతమందికి నచ్చగా ఆ రోజు కేజీ బేసిన్ గ్యాస్ విషయంలో ఏదైతే వాళ్ళకి నచ్చని నిర్ణయాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకోవడం వల్ల మరి బలవంతంగా రాజశేఖర రెడ్డి గారిని చంపించారు అనే నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా మరి ఆ కేసుని విచారణకు పంపించడం జరిగింది. మరి తర్వాత దాని గురించి ఇంతవరకు ఒక జడ్జిమెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. తప్పనిసరిగా ఏ రోజుకైనా కూడా రాజశేఖర రెడ్డి గారిని బలవంతంగా చంపారనే మేమందరం విశ్వసిస్తున్నాం. దాని మీద పూర్తి న్యాయం జరగాలని అటు కుటుంబ సభ్యులతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన విలువైన సమయాన్ని తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నో సేవల్ని కాంగ్రెస్ పార్టీకి అందించారు. కానీ ఆ కుటుంబాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ఈరోజు కూడా భావిస్తున్నారు. దీనికి కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారితో లాంగ్ రన్ చేసినటువంటి కొంతమంది మంత్రులు కానివ్వండి, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు బతికున్నంతకాలం రాజశేఖర రెడ్డి గారు వెనక బతికినటువంటి వీళ్ళందరూ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు స్క్రీన్ ముందుకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని ముందుకు తీసుకురావడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళల్లో కొంతమంది అటువంటి పదవులను ఆశించి అంటే రాజశేఖర రెడ్డి గారి ప్లేస్ని వాళ్ళు రీప్లేస్ చేద్దామన్న ఆలోచన తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నడిపిద్దాం అనుకునే వాళ్ళు ఆ రోజుకి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారితో అలాగే నిలబడ్డారు. కొంతమంది స్వార్థపరులు మాత్రం మరి ఏదైతే అధిష్టానం ఉందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడుకుని సెకండ్ ప్యానల్గా వాళ్ళు వేరేగా ఉండటం అనేది మనం గమనించాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టిసీమ గంటిపేట ప్రాజెక్టులను ముందుకు తీసుకొచ్చింది. కానీ వైఎస్ఆర్సీపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. రాయలసీమ జిల్లాలకు ఎనలేని సేవలు అందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ పదే చెప్పినా కూడా ఎందుకు విస్మరించడం జరిగింది? ఎందుకు మీరు వ్యతిరేకించడం జరిగింది? మీరు డే 1 నుంచి అబ్జర్వ్ చేయండి. ఈ గత 3 సంవత్సరాలుగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకి ఆయన ఆచరణకి సంబంధం లేకుండా ఆయన ప్రవర్తించడం, వెంటనే ఇది ఇలా ఎందుకు జరిగింది, మీరు ఆ రోజు అలా ఎందుకు చెప్పారు, ఈరోజు ఇలా ఎందుకు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం, ఇవన్నీ గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరంపరలు. అయితే జనాల్లో ఎలా క్రియేట్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఏ మంచి పని చేద్దామన్నా ఈ ప్రతిపక్షం వాళ్ళు ప్రతి దాన్ని కూడా అడ్డుకుంటున్నారు.
ప్రతి మంచి పనిని వీళ్ళు అడ్డుకుంటున్నారనే మెసేజ్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు తప్పించి కేవలం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం మీద ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో మరి రాజశేఖర రెడ్డి గారు ఎంతవరకు రైతులను ఆదుకున్నారన్న విషయం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టి రైతులందరినీ ఆదుకున్నటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు పెట్టిన 5 సంతకాల్లో ఒక్క సంతకాన్ని కూడా ఈ రోజు వరకు మీరు అమలు చేయకుండా మీరు పెట్టినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తామంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటుందనే ఆలోచనే మాట్లాడుతున్నారు తప్పించి మీరు దానివల్ల ప్రజలకి ఎంతవరకు ఉపయోగం, లేకపోతే మీరు ఆ కాంట్రాక్ట్స్ ఇవ్వడం వల్ల ఆ కాంట్రాక్టర్స్కి ఎంతవరకు ఉపయోగం, మీరు ఏది ఆలోచిస్తున్నారు అనేది ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాపులకు న్యాయం జరగట్లేదని ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్ష నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కాపు కమిషన్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు రుణమేళా, జాబ్ మేళా కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే కాపులు దీని మీద సంతృప్తి చెందడం లేదు. దీనికి ఎందుకు ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి, మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే మీరు ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడుగుతుంటే మాకు ఎలా అనిపిస్తుందంటే ఈరోజు కేవలం అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 27% ఉన్నటువంటి కాపులండి. అంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలన్నా కూడా ఒక నిర్ణయేతర శక్తిగా ఉన్నటువంటి కాపుల్ని ఆల్రెడీ ఉన్నటువంటి హక్కు ఏదైతే కాపుల బీసీ రిజర్వేషన్ హక్కు ఏదైతే ఉందో దాన్ని నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను, తప్పనిసరిగా కాపులకి బీసీ రిజర్వేషన్ కల్పిస్తాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా మరి ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్లుగా ఈరోజు కాపులు ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తూతూ మంత్రంగా ఒక కమిషన్ వేసి ఏదో తెలుగు తమ్ముళ్ళు, తెలుగు పచ్చ చొక్కా తమ్ముళ్ళు మాత్రమే లబ్ధి పొందే విధంగా కొన్ని చర్యలు చేపడుతుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా 27% ఉన్నటువంటి కాపుల్లో దాదాపుగా 25% మంది కాపులు ఇంకా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు, ఇంకా 2 పూట్ల కూడా అన్నం తినలేనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు ఏదైతే మీరు చెప్పిన ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఏదైతే మీరు అన్నారో కాపులు తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పిస్తామని మీరు చెప్పిన ప్రామిస్ని అమలు చేయమని ముద్రగడ పద్మనాభం గారు బయటకు వచ్చి అడుగుతున్నారు తప్పించి డైరెక్ట్గా అది ముద్రగడ పద్మనాభం గారు డిమాండ్ ఏం కాదు. ముద్రగడ పద్మనాభం గారు మీరు చెప్పింది అమలు చేయమని అడుగుతున్నారు. లక్షలాది మందిగా ప్రజలు ఆయన వెనకాల నిలబడుతున్నారు. ఆయన మంజునాథ్ కమిషన్ అనేది ఒక కమిషన్ ఒకటి పెడుతున్నారు. అంటే ముద్రగడ పద్మనాభం గారి దృష్టిలో బీసీలకు అన్యాయం చేయండి, కాపులకి న్యాయం చేయండి అని ఆయన అడగట్లేదు. మిగిలిన బీసీ కులాలతో పాటుగా కాపులను కూడా బీసీలలో చేర్చుకోండి, వాళ్ళకి ఏవైతే వెసులుబాట్లు ఉన్నాయో ఆ దిశగా కాపులు బిడ్డలకు కూడా భవిష్యత్తుని వాళ్ళకి చదువుకునే అవకాశం, 2 పూట్ల తిండి తినే అవకాశం కల్పించమని ఆయన అడుగుతున్నారు. ఈ వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా దీన్ని సమర్థిస్తున్నారు. అంటే కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఇచ్చిన హామీలన్నింటినీ మాఫీ చేసే క్రమంలో ఇవన్నీ నాటకాలు తప్పించి అసలు నిజం ఏంటనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. విశాఖ విషయానికి వస్తే కాల్మనీ ఇష్యూస్ కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ, అధిక వడ్డీలు కానీ ఈ దురాఘాతాలు ఎక్కువైపోతున్నాయి. అలాగే భూ కబ్జాలు, దందాలకి అంతే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ బాధితుల పక్షాన్ని నిలుస్తుందని మేము భావించవచ్చా? మీరు అడిగిన క్వశ్చన్కి 1 నిమిషంలో ఆన్సర్ అయితే చెప్పలేని పరిస్థితి అండి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల నుంచి మళ్ళీ ఈ జన్మలో మాకు అధికారం రాదు అన్న ఉద్దేశంతో దొరికినోళ్ళు దొరికినంత, అందినోళ్ళు అందినంత దోచుకునే కార్యక్రమం టీడీపీ పార్టీ చేపడుతుంది. అంటే మరీ ముఖ్యంగా విశాఖపట్నానికి వచ్చినట్లయితే మరి హుద్హు తుఫాన్తో విశాఖపట్నం ఒక పక్కన అతలాకుతలమైపోతే ఆదుకోవాల్సినటువంటి అధికార పార్టీ వాళ్ళు ఎన్నో ఫండింగ్స్ వచ్చాయి. ఆ రోజు వచ్చిన ఫండింగ్స్ అన్నీ ఏమయ్యాయి అనేది ఎవరికి తెలియదు. మీరు అప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి తెలుగు తమ్ముడి ఇల్లు కూడా ఒక రేషన్ షాప్ అయిపోయినటువంటి పరిస్థితి. వచ్చిన ఫండింగ్ ఏమైందో తెలియదు. ఎక్కడా కూడా మీరు నిధులు సేకరించడం, ఫండింగ్ సమీకరించడం, వాటిని కేవలం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీరు మాత్రమే స్వలాభం మాత్రమే చూసుకోవడం అనేది
జరుగుతానే హుద్హుద్ తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాన్ని కూడా క్యాష్ చేసుకోగలిగినటువంటి హీన స్థితిలో ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఈ రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్తుందో అనేది అర్థం చేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విశాఖపట్నానికి సంబంధించిన మహిళల విషయంలో కూడా చాలామంది ఆడపిల్లలు ఇక్కడ సూసైడ్లు చేసుకుని చనిపోతుంటే ఆడపిల్లలు చనిపోవడానికి ఉన్నటువంటి కారణాలన్నింటినీ పక్కన పెట్టి ఆ పిల్లలు ఎలా చనిపోయినా కూడా దాన్ని కూడా రాజీ చేసేసే క్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు విశాఖపట్నంలో చేయడం జరుగుతుంది. కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ విషయంలో ఎంతోమంది పెద్ద నేతలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోగా ఆ రోజు మనం అబ్జర్వ్ చేసాం విజయవాడలో మరి చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ విషయంలో ఇన్వాల్వ్ అయినారని తెలిసి కూడా ఎటువంటి చర్యలు వాటి మీద చేపట్టట్లేదు. అంటే మాకు అధికారం ఉంది, పోలీసులు అండదండలు ఉన్నాయి, మేమేం చేసినా పర్వాలేదన్న ఉద్దేశంతో ఈరోజు అధికార పార్టీ వాళ్ళు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. తప్పనిసరిగా ఏదో ఒక రోజు వీళ్ళు ప్రజలందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని తెలియజేస్తారు. నగర మహిళా అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉంటే వాళ్ళల్లో ఎక్కువ శాతం అభిమానులు మహిళలే. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల వల్ల రాజశేఖర్ రెడ్డి గారిని ఒక తండ్రిగా, ఒక అన్నగా, అంటే ఈ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు పెట్టిన ప్రతి పథకాన్ని కూడా మహిళను ఉద్దేశించే ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలను లక్షాధికారులు చేయాలని ఆ రోజు అనేక స్వయం సహాయక సంఘాలను నెలకొల్పి ప్రజలకి అండగా నిలబడినటువంటి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. అలాగే మరి ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను చూసుకోవాలన్న ప్రేమ ఉన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు సహకరించట్లేదన్న ఉద్దేశంతో వృద్ధాప్య పెన్షన్ ప్రవేశపెట్టడం కానివ్వండి, వితంతు పెన్షన్ ప్రవేశపెట్టడం కానివ్వండి, అలాగే ఎంతోమంది ఆడపిల్లల్ని ఈరోజు ఆడపిల్లలంటే 8th క్లాస్ 9th క్లాస్ చదివిన తర్వాత అంట్లు కడిగించుకుంటా ఇంట్లో కూర్చోబెడుతున్న ఆడపిల్లలందరినీ బయటికి తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డి గారి అండతో ఫీజు రియంబర్స్మెంట్ విధానంతో ఎంతోమంది చదువుకోగలిగారంటే మరి ఈరోజు ఆడపిల్లలకి చదువుకునే ఒక స్థాయికి రాగలిగారంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు. అంటే మహిళలను ఉద్దేశించి రాష్ట్రంలో మహిళలు చల్లగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలబడినటువంటి నేత. మరి అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా కూడా మరి మాకు చాలా ప్రయారిటీ ఇస్తూ మమ్మల్ని సొంత చెల్లెళ్ళలాగా ఫీల్ అవుతూ ఆయన కూడా చాలా ఆదరించడం జరుగుతుంది. మరి తప్పకుండా ఆ కృతజ్ఞత మా అందరిలో ఉంది. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్లుగా మహిళా విభాగం తరపున మేము చేయాల్సిన ప్రతి కార్యక్రమం చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలనేది నా ఉద్దేశం. మేము ఆల్రెడీ అలా చేస్తున్నాం, ఇంకా పార్టీని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అతి త్వరలో విశాఖ మేయర్ పీఠానికి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 72 వార్డుల్లో అభ్యర్థులు నిలబెట్టే పరిస్థితి కూడా నెలకొనుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ బలోపేతానికి మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారి జయంతి జూలై 8వ తారీఖు అండి. జూలై 8వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఇంకా మార్చి ఎండింగ్ వరకు కూడా గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి గత 5 నెలల నుంచి ఇంకా రాబోయే ఒక 3-4 నెలల వరకు, అంటే కాల పరిమితితో సంబంధం లేకుండా ప్రతి ఇంటిని టచ్ చేయాలి, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్యను తెలుసుకోవాలి, మనం అప్పటికప్పుడు చేయగలిగినటువంటి సహాయం ఏమన్నా చేయాలి, లేదంటే సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. స్థానికంగా ఉన్న సమస్యలు అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్ కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, వాళ్ళు సాల్వ్ చేయగలిగినటువంటి సమస్యలు ఏమైనా ఉంటాయో వాటిలన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉండండి, అండగా నిలబడండి. ఎలక్షన్స్తో సంబంధం లేదు, తప్పనిసరిగా ప్రజలకు మనం ఉన్నామన్న భరోసా కల్పించండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఏదైతే అధికార పక్షం చేపడుతున్నటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, అరాచకాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏవైతే మోసపూరిత వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అలాంటి విషయాలను ప్రజల దృష్టికి చేరవేయండి
అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమాన్ని గడప గడపకి వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎలక్షన్స్ని పక్కన పెట్టేస్తే, ఎలక్షన్ గురించి మేము మాట్లాడలేదు, ఎలక్షన్స్ని పక్కన పెట్టేస్తే ప్రజలు మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి మేము చిన్న చిన్న విషయాల దగ్గర చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలకు మోసపోయామని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇటువంటి మనిషికి జీవితంలో జన్మలో అవకాశం ఇవ్వని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ విశాఖపట్నంలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందనే విశ్వాసం మాకుంది. ఆ దిశగా మరి అన్ని వార్డుల్లో కూడా మా కార్యకర్తలు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి ముందంజలో ఉన్నారు. విశాఖ సిటీలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ మద్యానికి బానిసలైపోయి కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా బాధితులు మహిళలే. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ తరఫున మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? వచ్చే ఎలక్షన్స్లో మీ పార్టీ ఈ లిక్కర్ బ్యాన్ అయినా విధించే ఆలోచనలో ఉందా? ఈ మద్యపాన నిషేధం విషయంకి వచ్చినట్లయితే మనం తప్పనిసరిగా దివంగత నేత ఎన్టీ రామారావు గారిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఏదైతే ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధానికి అనుకూలంగా సంతకం పెట్టిన వెంటనే ఆ దొంగదారిని ఆయన అధికారంలోకి దింపేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ దెబ్బతింది, మద్యాన్ని బ్యాన్ చేయడం వల్ల మీకు శాలరీస్ ఇవ్వలేకపోతున్నాను, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించలేకపోతున్నాను అని ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఇంటర్నల్గా ఫిక్స్ చేయించి, అంటే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తేనే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్న ఫీల్ అందరిలో క్రియేట్ చేసి, అటు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి కూడా శాలరీస్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్కళ్ళని మెంటల్గా మద్యపాన నిషేధం ఎత్తేస్తే బాగుండు అని ఆ రోజు సంపూర్ణంగా మద్యపాన నిషేధాన్ని ప్రకటించినటువంటి ఎన్టీ రామారావు గారి ఆశయాలను తూట్లు పొడుస్తూ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి మద్యాన్ని ఏర్లై పారుస్తున్నటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీ టెట్రా ప్యాక్లో మన షాపింగ్ మాల్స్లో టెట్రా ప్యాకుల్లో కూడా, అంటే ఏదైతే మజ్జిగ దొరుకుతుందో మంచినీళ్ళ ప్యాకెట్లు దొరుకుతున్నాయో ఆ రకంగా మద్యాన్ని సరఫరా చేసే అంత హీన స్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. ఈరోజు రాష్ట్రాన్ని విభజించడానికి అనుకూలంగా లేఖ ఇచ్చింది మీరు. ఆ రోజు రాష్ట్ర విభజన కోసం అనుకూలంగా మాట్లాడిన పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది. అంటే ఏ నిర్ణయాన్నైనా తీసుకోగలిగినటువంటి స్థాయిలో అటు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో మీరున్నారు. మీరిద్దరూ ఉండి కూడా ఈరోజు ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అంటే హైవేలకి 1 కిలోమీటర్ దూరంలో మద్యం షాపు ఉండకూడదు అని కాసేపు చెప్తారు, పెట్టమని కాసేపు చెప్తారు. మొన్నటి కూడా సుప్రీంకోర్టు పెట్టకూడదు అని చెప్పినా కూడా ఇంకా ఆ మద్యం షాపులు తీయించినటువంటి పరిస్థితి. అంటే మద్యం విషయంలోకి వస్తే ఈరోజు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తుంది టీడీపీ పార్టీ. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడం వల్ల మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మరి దినసరి కూలీలు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం అయ్యేపాటికి వచ్చిన వాళ్ళ సంపాదన తీసుకెళ్ళి తాగేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీంట్లో మార్పు రావాలంటే తప్పనిసరిగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకేసారి చేయలేకపోయినా అంచెలంచెలుగా మద్యపానాన్ని నిషేధిస్తాను అని మేనిఫెస్టోలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ దిశగా తప్పకుండా చర్యలు చేపట్టమని మేము కోరుకుంటున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తాము, ఆయన కూడా ఆ దిశగానే చర్యలు తీసుకుంటారు. విశాఖపట్నం రైల్వే జోన్ గురించి చాలామంది చాలా పోరాటాలు చేశారు. మీ పార్టీ కూడా పోరాటం చేసింది. అయినా సరే విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం మనకి ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితిని మనం ఏ విధంగా విశ్లేషించవచ్చు? ఈ రాష్ట్రాన్ని విడగొడుతున్న టైంలో, రాష్ట్రం విడిపోయేటప్పుడు రాష్ట్రానికి సంబంధించి 3 ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు ఆ రోజు చేయడం జరిగింది. ఒకటి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తాం.
విడిపోయిన రాష్ట్రానికి ఒక ప్రత్యేక రైల్వే జోన్ కావాలి, అది విశాఖపట్నం అయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని విశాఖపట్నానికి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలి అన్న ఆలోచన, అలాగే పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. అంటే ఈ 3 హామీలు రాష్ట్ర విభజన కార్యక్రమంలో తప్పనిసరిగా చేస్తామని ఆ రోజు బీజేపీ పార్టీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఆ రోజు మాట్లాడినటువంటి విషయాలు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవడం జరిగింది. మరి బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా హరిబాబు గారు విశాఖపట్నానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు. ఆయన ఇక్కడ ఉండి కూడా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో మరి ఏమాత్రం కూడా చొరవ చూపించట్లేదు అనేది ప్రత్యేకంగా, అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. ఈరోజు విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తే ఎన్నో వేల మంది కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు అవుతారు, అనేక ఉపాధి అవకాశాలు వస్తాయి. అదే ప్రతిసారి మనకి ఆర్ఆర్బీ సెంటర్ ఒరిస్సాలో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళినటువంటి పిల్లలు అనేక రకాలుగా వివక్షలకు గురి అవడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ వస్తే విశాఖపట్నం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరిబాబు గారు ప్రయత్నం చేయడంలో విఫలం చెందారనేది మా వాదన. తప్పనిసరిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు అందరు నాయకులు కలిపి ఉద్యమాన్ని అయితే చేయడం జరిగింది. మరి ఏదైతే విజయవాడకి తరలిస్తానన్నటువంటి ప్రత్యేక రైల్వే జోన్ని ప్రస్తుతానికైతే ఆపించగలిగాం. తప్పనిసరిగా ఇక్కడే పెట్టాలి అనేది మా ఆకాంక్ష. విశాఖ బీచ్ విషయంలో గోవా తరహా బీచ్ కింద మార్చే విషయంలోనూ, అలాగే ఇక్కడ లేడీస్ విషయంలో అక్కడ వస్త్రధారణ విషయంలోనూ చాలా అభియోగాలు, ఆరోపణలు కూడా వచ్చాయి. మహిళలను చాలా విధంగా కించపరిచే విధంగా ఉన్నది చాలామంది భావిస్తున్నారు. మీరు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు? ప్రపంచ చరిత్రలో భారతీయ మహిళలకి, అందున మన రాష్ట్ర మహిళలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈరోజు విశాఖపట్నంలో బీచ్ అంటే సాటర్డే ఈవినింగో ఫ్యామిలీస్తో కలిపి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో బీచ్కి వెళ్ళే పరిస్థితి. అదే మీరు గోవా అబ్జర్వ్ చేసినట్లయితే, గోవాలో బీచ్కి ఎందుకు వెళ్తారంటే ఒక విష సంస్కృతిని పెంపొందించుకోవడానికి, కేవలం మగవాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయడానికి వెళ్ళడం అనేది ఒక గోవాలో జరుగుతుంది. అదే విశాఖపట్నంలో అయితే చక్కగా పిల్లలు, ఫ్యామిలీ, పేరెంట్స్ అందరం సరదాగా ఆ వీక్లో ఉన్నటువంటి స్ట్రెస్నంతా పోగొట్టుకోవడానికి బీచ్కి వెళ్ళే పరిస్థితి. అయితే మీరు ఒక్కటి అబ్జర్వ్ చేసినట్లయితే, ఏదైతే విశాఖపట్నంలో అన్ని వనరులు అనుకూలంగా ఉంటాయని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పి ఈరోజు ప్రతిదీ సమ్మిట్లు నిర్వహించి అనేక వేల పెట్టుబడులు రాబడుతున్నానని చెప్పి ఇంతవరకు ఒక పరిశ్రమ స్థాపించిన పాపను పోలేదు. విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్ కోతకు గురైతే ఇంతవరకు నివారణ చర్యలు చేపట్టిన పాపను పోలేదు. అదే ఇలాంటి నివారణ చర్యలు తీసుకోవడం తెలియని ముఖ్యమంత్రి గారికి మరి విశాఖపట్నంలో బీచ్లో ఫెస్టివల్ పెట్టించాలన్న అంత నీచమైనటువంటి ఆలోచన ఎందుకు వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మరీ ముఖ్యంగా ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి విష సంస్కృతిని పెంపొందించే చర్యలు చేయడానికి మహిళా సంఘాలు కానివ్వండి, అసలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పూర్తిగా అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో బీచ్ లవ్ ఫెస్టివల్ని పెట్టడానికి ఎవ్వరం కూడా ఒప్పుకోకుండా తప్పకుండా అడ్డుకుంటాం. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఆల్రెడీ కమిషనర్ గారిని, కలెక్టర్ని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మరి ఈ విశాఖపట్నంలో బీచ్లో ఫెస్టివల్ని అడ్డుకునే వరకు పోరాడతామని, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే వేరే దారులు వెతుక్కోవాలి తప్పించి డబ్బులు సంపాదించడానికి ఇంత దిగజారుడు ఆలోచనలు ముఖ్యమంత్రి చేయడం కరెక్ట్ కాదనేది మా విజ్ఞప్తి. విశాఖ సిటీ తీసుకున్న, అనకాపల్లి తీసుకున్న, ఈవెన్ రాష్ట్రం తీసుకున్నా కూడా మహిళల పట్ల చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నగర అధ్యక్షురాలుగా మీరు ఎటువంటి వాళ్ళకి బాసటగా నిలవబోతున్నారు?
వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల వాయిస్ని రేజ్ చేసి అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మెడలు వంచే కార్యక్రమం మేము చేపడతాం. అంటే అనాదిగా మీరు చూసుకున్నట్లయితే మహిళ అనేది అనేక రకాలుగా ఆ వివక్షకు గురి అవడం అనేది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఏ రోజు కూడా మార్పు అనేది మహిళల్లో పెద్దగా రాలే. మహిళలు అంతరిక్షాలకు వెళ్తున్నా కూడా ఇంకా మహిళల విషయంలో వివక్ష అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా విశాఖపట్నం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి సిటీల్లో చూసుకున్నట్లయితే నిర్భయ చట్టం వచ్చిందండి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయాయి, ఇలాంటి కేసెస్ ఎక్కువైపోయాయి. మొన్నటికి మొన్న అనకాపల్లికి చెందినటువంటి లావణ్య విషయంలో చూసినట్లయితే ఆ రోజు ఇంటెన్షనల్గా ఆ అమ్మాయిని చంపేశారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే పెందుర్తి చెందినటువంటి తనూజ అనే ఆ పాపను కూడా ఆ రోజు పైనుంచి కింద పడిపోయి ఆ అమ్మాయి చనిపోయిందని చిత్రీకరించారు. అంటే కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారు మహిళల పట్ల అండగా నిలబడి ఎవరైతే అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా శిక్షిస్తారు అని ఎదురు చేసినటువంటి మాకు ఆశాభంగం కలగడం జరిగింది. అంటే అధికార పార్టీ పోలీసుల అండదండలు డబ్బు ఉంటే చాలు ఎంత అకృత్యానికైనా పాల్పడినా రాజీ చేసేస్తారనే సిమ్టమ్ని పంపిస్తున్నారు తప్పించి మహిళలకు అండగా నిలబడదామన్న ఆలోచన కమిషనర్ గారు చేయట్లేదు అనేది మా వాదన. మరి తప్పనిసరిగా మహిళలకు రక్షణ కల్పించే దిశగా మరి మా పోరాటాలు ఇలాగే కొనసాగిస్తాం. ప్రభుత్వంలో మార్పు రావాలని కోరుకుంటాం. ఆడపిల్లల విషయంలో తప్పనిసరిగా కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఒక ఉద్యోగానికి కానివ్వండి, లేకపోతే చదువుకోవడానికి కానివ్వండి, వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు జాగ్రత్తగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చే రక్షణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా ఒక విధంగా చెప్పాలంటే జీరో స్థాయికి పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో అది క్రమక్రమంగా పుంజుకొని ఈరోజు నిన్న జరిగిన సమావేశంలో కూడా ఆ పార్టీ బలోపేతమైందని చెప్పి గణాంకాలు కానీ విశ్లేషకులు కానీ చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అది కూడా బలోపేతమైతే కాంగ్రెస్ పార్టీ మీరు క్లిష్ట పరిస్థితిని ఆయన ఎదుర్కోబోతున్నారా? మన రాష్ట్రంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఆ రోజు విడిపోతున్నప్పుడు ఈ 13 జిల్లాల పరిస్థితి ఏంటి, వీళ్ళకి అభివృద్ధి ఎలా ఉంటుంది, వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా అన్ని అవకాశాలు కూడా అంటే మన రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో కూడా ప్రాంతానికి కూడా కనెక్టివిటీ అనేది హైదరాబాద్తో ఉంది. అంటే మన పిల్లలు ఎవరన్నా బాగా చదువుకుంటారు, మా పిల్లలు చదువుకుంటున్నారు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే అమెరికా అని చెప్పలేకపోయినా హైదరాబాద్లో మా పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు అనే చెప్పుకునే పరిస్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీ విడిపోయిన రాష్ట్రానికి లేదు. అంటే విడిపోయిన రాష్ట్రం సుమారుగా 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ వెనక్కి వెళ్ళడానికి ప్రధాన భూమిక అనేది కాంగ్రెస్ పార్టీ వహించింది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా చీకొట్టారు. కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేకపోవడానికి కారణం అది. అంటే రాష్ట్రం విడగొట్టడానికి మీకు అనేక కారణాలున్నా అభివృద్ధి చెందడానికి అవకాశ మార్గాలు కల్పించకుండా విడగొట్టేశారు. అది అడ్డగోలు విభజన. దాన్ని ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. డెవలప్ అయ్యింది అని మీరు అనుకోవడమే తప్పించి ఎప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ముందంజలో ఉండే అవకాశమే లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనెక్టివిటీ అనేది ఆలోచించాల్సిన అవసరమే లేదు. అవినీతిని అరికడతాం, పెద్ద నోట్లను రద్దు చేసి ఒక విధంగా అవినీతి పనులు గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తామన్న ఒక సూచన ప్రధానమంత్రి మోడీ మనకి వ్యక్తపరిచారు. ఆ విధమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆ పెద్ద నోట్ల రద్దుని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఎలక్షన్స్ టైంలో మోడీ గారి ప్రభంజనం, మోడీ గారి హవా పనిచేసింది. మోడీ గారి ప్రభంజనం వల్ల ఇన్ని సీట్లు దక్కించుకోగలిగారు టీడీపీ పార్టీ వాళ్ళిద్దరూ కలవడం వల్ల అని చాలామంది విశ్లేషకులు మాట్లాడుకోవడం జరిగింది. అంటే మోడీ గారు అయితేనే
కేంద్రంలో మోడీ గారు ఉంటే తప్పనిసరిగా రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని చాలామంది చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్, ఒక స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించి ఆ రోజు బీజేపీ పార్టీని అటు టీడీపీ పార్టీని మరి సమర్థించడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారి శంకుస్థాపన కోసం 4,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసి మోడీ గారిని ఇన్వైట్ చేస్తే మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తున్నారు, ప్రత్యేక హోదా అనే విషయాన్ని అనౌన్స్ చేస్తారని కోట్ల మంది ప్రజలు, 6 కోట్ల మంది ప్రజలు టీవీల ముందు అంకితమైపోయి చూస్తుంటే ఆయన ఒక చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి మొహానికి కట్టి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈరోజు అంటే ఏమాత్రం కూడా రాష్ట్రం గురించి ఎలక్షన్స్కి ముందు మాట్లాడమే తప్పించి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రం గురించి అటు మోడీ గారు తీసుకున్నటువంటి చర్యలు ఏమి లేవు. డిమాండ్ చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఎక్కువగా ఏదైనా డిమాండ్ చేయడానికి వెళ్తే ఎక్కడ తను మళ్ళీ బయటికి తీస్తారన్న ఉద్దేశంతో ఆయన కూడా కప్పిపెట్టడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఏ విషయం గురించి అడిగారండి? మొన్నటికి మొన్న పక్కా ప్లాన్తో, అంటే పెద్ద నోట్ల రద్దు విషయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించట్లేదు. కానీ మనం ఏదైనా ఒక విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే అది పెద్ద స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి కింద స్థాయి వ్యక్తుల వరకు రావాలి తప్పించి మీరు ఇచ్చే ప్రెషర్ వల్ల కింద స్థాయి వ్యక్తులు ఎంత సఫర్ అవుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో ఇంకా కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి. అక్కడ ఏటీఎం సెంటర్లు పనిచేయవు. మరి అలాంటి చోట్ల మీరు నగదు రహిత లావాదేవీలు అంటే ఏ రకంగా జరుగుతాయి అవి? అంటే మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేయడం చేతగాని మనం ఒకేసారి సొసైటీలో మార్పు తీసుకొచ్చేస్తామంటే దానివల్ల దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా వరకు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు రోజంతా కష్టపడితే ఒక 200 రూపాయలు 300 రూపాయలు వాళ్ళకి వస్తాయి. మరి మీరు 2,000 రూపాయల నోటు మార్చుకోవడానికి వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో నుంచుంటే వాళ్ళ సంపాదన ఎంత, వాళ్ళకి ఎంత టైం వేస్ట్, వాళ్ళు ఆ 2,000 నోటు పట్టుకుని తినలేరు, చూస్తూ ఊరుకోలేరు. అంటే మీరు సంధించాల్సిన బాణమేమో పెద్దవాళ్ళు అయితే వాళ్ళని పక్కన పెట్టుకుని ఫోటోలు దిగుతూ వాళ్ళ డబ్బులు వాళ్ళు సర్దేసుకునే అవకాశాన్ని కల్పించి మీ ఆలోచన ధోరణి అంతా తీసుకొచ్చి సామాన్య ప్రజల మీద ఒత్తిడి కలిగించే విధంగా చర్యలు చేపట్టడం మాత్రమే తప్పని చెప్తున్నాం. అంతేగాని మీరు మార్పు తీసుకొస్తారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకించదు. కానీ మీరు అవలంబించే విధానాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం. దానివల్ల ప్రజలు చాలా వరకు సఫర్ అవుతున్నారు కాబట్టి ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేడం గారు, రాబోయే ఎన్నికల్లో మీరు ఉత్తర నియోజకవర్గం నుంచి విశాఖపట్నం నుంచి పోటీ చేయబోతున్నట్టు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. మీరు ఆ ఆలోచనలో ఏమైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి. తప్పనిసరిగా మహిళలు రాజకీయంలో ఉంటే ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తాయని ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఎంతోమంది మహిళల్ని ఏ రకంగా అయితే ఎంకరేజ్ చేశారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలను తప్పనిసరిగా ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ ఆ ఎంకరేజ్ చేసే మహిళల్లో నేను కూడా ఉండి ఏ నియోజకవర్గంలో ఉన్న అవకాశం ఇస్తే తప్పనిసరిగా పోటీ చేసే ఆలోచనతో అయితే ఉన్నాను. పురుషులతో పాటు స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, అన్ని రంగాల్లోకి వెళ్ళి సక్సెస్ కూడా సాధిస్తున్నారు. కానీ ప్రతి చోట కూడా వివక్షతకు గురవుతున్నారు. రాజకీయాల్లో ఒకంత ఎక్కువగానే అవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మీరు ఒక రాజకీయవాదిగా దీన్ని విమర్శిస్తారా, సమర్థిస్తారా? రాజకీయ రంగంలో వైద్య రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, ఏ రంగంలో అయినా కూడా మహిళలు ఉంటే చాలా వరకు కూడా కరప్షన్ అనేది చాలా వరకు తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా పురుషులతో సమానంగా చదువుకుంటున్నారు కానీ అవకాశాలు అనేవి ఏ రంగంలో కూడా రావట్లేదు. ఎస్పెషల్లీ రాజకీయ రంగంలో మహిళలు ఎదిగితే తప్పకుండా ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది. ఎంతోమంది ఆడవాళ్ళకి ఆడపిల్లలకి కూడా రక్షణ కల్పించే దిశగా, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా తప్పనిసరిగా మార్పు అనేది రావడానికి మహిళలు రాజకీయ రంగంలో ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి భూమిక. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఎంతోమంది మగవాళ్ళు ఈరోజు కూడా అడ్డుపడిపోతున్నటువంటి పరిస్థితి.
ఆ రోజు ఉభయ సభల్లో ఆమోదం పొందాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మిగిలిన విషయాల గురించి మాట్లాడతారు తప్పించి మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడినటువంటి నేతలు లేరు. ఆ రోజు ములాయం సింగ్ యాదవేనండి మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కరెక్ట్ కాదు అని ఆ రోజు అడ్డుపడిపోయినటువంటి వాళ్ళు, మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడేవాళ్ళు, అంటే ఇంకా ఈ పురుషాధిక్య ప్రపంచంలో అంచెలంచెలుగా అంటే మన కళ్ళ ముందు ఎంతోమంది మహిళలు ఎదిగి ఈరోజు జయలలిత గారిని తీసుకున్నట్లయితే సమూలంగా కూడా తమిళనాడు అభివృద్ధి చెందిందంటే సమూలమైనటువంటి మార్పుకు కారణం జయలలిత గారు. ఈరోజు జయలలిత గారు చనిపోతే కొన్ని వేల కుటుంబాలు మరి శోక సముద్రంలో మునిగిపోయినాయి అంటే దానికి కారణం జయలలిత గారు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు. అంటే అటు మమతా బెనర్జీ గారిని చూసుకున్నా అంటే మహిళలు రాజకీయ రంగంలో ఉంటే తప్పనిసరిగా పెను మార్పులు అయితే సంభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈ టర్మ్లో అయినా పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపచేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. అటువంటి అవకాశాలు ఇచ్చిన రోజునే ఈ సమాజంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మహిళలపై ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈరోజు ఐటీ సెంటర్లు పెరిగిపోవడం వలన ఆడపిల్లలు అర్ధరాత్రులు కూడా ఉద్యోగాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి, భార్యాభర్తలు ఇద్దరిలో మహిళ కూడా ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి. మరి వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇళ్ళకు కూడా రానియకుండా ఇంకా ఈ సొసైటీ ఉంది అంటే మరి ఏ రకంగా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. తప్పనిసరిగా అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేయాలి. రాజకీయ రంగంలో ఎంకరేజ్ చేయడం వల్ల కొన్ని నిర్ణయాతర శక్తిగా మహిళ మారడం వల్ల తప్పనిసరిగా సమాజం అభివృద్ధి చెందుతుంది. మేడం గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాల్ని, మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు వినిపించినందుకు మా క్షత్రియ బేరి తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నమస్తే. నమస్తే అండి. మీకు కూడా క్షత్రియ బేరి పేపర్ స్టార్ట్ చేసి 8 నెలలు అయిన తర్వాత మరి విశాఖపట్నంలో అనేక పేపర్లు ఉంటే క్షత్రియ బేరి పేపర్ ఇంకా ఇంటికి రాలేదేంటి అని ఎదురు చూసే విధంగా ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు ఎదురు చూసే విధంగా మరి పేపరు అంచెలంచెలుగా అభివృద్ధి చెందటం, అలాగే మీరు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కూడా ప్రవేశించడం చాలా ఆనందించదగినటువంటి విషయం. మరి ఎండి అయినటువంటి భూపతిరాజ్ శ్రీనివాస్ గారికి, సిఈఓ అయినటువంటి కృష్ణప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీ పేపరు అలాగే మీ ఛానల్ దినదిన ప్రవర్ధమానం అయ్యి అంచెలంచెలుగా ఎదులుతూ మరి అటు సమాజానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా సేవలు చేస్తూ అటు ప్రజలకి, రాజకీయ నాయకులకి ఒక వారధిగా నిలబడి ఒక దిక్సూచిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.